మూవింగ్ ఆన్, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను వెంటాడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తోన్న అభిమానులు ఇప్పుడు కొత్త డిమాండ్లను దగ్గుపాటి ప్రసాద్ ముందు పెట్టారు. మెయిన్గా 3 డిమాండ్లను వినిపిస్తున్నారు జూనియర్ ఫ్యాన్స్. అవేంటో ఫుల్ అండ్ ఫైనల్లో ట్రాక్ చేద్దాం. ఇంకా చల్లారలేదు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదం. కొత్త డిమాండ్లను ఎమ్మెల్యే ప్రసాద్ ముందు పెట్టారు జూనియర్ ఫ్యాన్స్. అనంతపురం నడిబొడ్డున ఎన్టీఆర్కి క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పకపోతే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటోన్నారు ఫ్యాన్స్. లేదంటే దగ్గుపాటి ప్రసాద్ ఇంటిని ముట్టడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. చలో అనంతపురానికి పిలుపునిస్తామంటున్నారు జూనియర్ ఫ్యాన్స్. మా కన్వీనర్ ని, మా అధ్యక్షుని, రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్యాన్స్ ముందరే క్షమాపణ చెప్పాలా. నరేంద్రని, మా తిరుపతిని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలిచి క్షమాపణ కోరాలా. సారీ చెబుతావా లేక చిక్కుల్లో పడతావా అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కి ఆప్షన్స్ ఇచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏపీ కన్వీనర్ నరేంద్ర చౌదరి 4 గోడల మధ్య క్షమాపణ చెప్పడం కాదు, అనంతపురం నడిబొడ్డున ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ గౌరవంగా మాట్లాడుతున్నాం, లేదంటే పరిస్థితి మరో రకంగా ఉండేదంటూ హెచ్చరించారు. ఎవరైనా సరే నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇక ఊరుకునేది లేదంటున్నారు. ఇది కొత్తగా కాదు, ఇంతకు ముందు కూడా కొంతమంది లీడర్స్ మాట్లాడడం జరిగింది. ఇది ఇలాగే వదిలేసుకుంటూ పోతే ఎన్ని రోజులని ఓపికగా ఉంటా ఉన్నాము. మన ఓపికని కాస్త చేతగాంతనంగా మాట్లాడే పరిస్థితి అయిపోయింది. ఇంకా అసలు ఇలాంటి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ఆవిడ ఏం తప్పు చేసింది? పోనీ మా హీరో గారు ఏం తప్పు చేశారు? ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? సభ్య సమాజం తలదించుకునేలా నోటికి ఎంత వస్తే అంత వాగారు. ఇక్కడ మేము మాట్లాడుతుండేది కేవలం మా ఎన్టీఆర్ గారి తల్లిని మాట్లాడినారనే కాదు, ఏ స్త్రీమూర్తిని అలా మాట్లాడకూడదు. దీనికి వేరే ఇది లేదు. ఇలాంటివి సంస్కృతి మనకి ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్ మనము ఇలాంటి సంస్కృతిలోనే బతకాల్సి వస్తుంది. ఇలాంటివే ప్రతిరోజు చూడాల్సి వస్తుంది. ఈ దీంట్లోనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది. ఇవి సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇవి ఇంతటితో ఆపేస్తే మంచిది అని మా మనవి. మా నందమూరి కుటుంబ సభ్యులు అయినటువంటి శాలిని అమ్మ గారిని ఇన్ని మాటలు అన్నా కూడా మేము ఇంకా ఎందుకు ఎంతో కొంత ఇదిగా ఉన్నాము అంటే, ఆ దగ్గుపాటి ప్రసాద్ అనేవాడి వెనకల మా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తుంది. అందుకోసమే ఎంతో కొంత ఇదైంది. ఆ జెండా కాసేపు పక్కన పెట్టి వస్తే మా ఎన్టీఆర్ అభిమానుల తడాక ఏదో మేము చూపిస్తాం. ఇది ఇప్పుడు కాదు, కొంతమంది నాయకుల పనితీరు వల్ల ఫ్యాన్స్కిను పార్టీకి గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక ఇప్పటికైనా సదరు దగ్గుపాటి ప్రసాద్ అనే పెద్ద మనిషి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని, అలా చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఆయన ఇచ్చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ, అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో. అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే పిలుపు ఇవ్వబోతున్నాం. అయితే ఈ వివాదంపై 3 రోజుల క్రితమే వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఎవరో కుట్ర చేశారు, అసలు ఆడియో తనది కాదు అంటున్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను.
దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. వైరల్ అవుతోన్న ఆడియో క్లిప్లో జూనియర్ ఎన్టీఆర్ని తిట్టినట్టుగా ఉంది. అసలు వివాదానికి కారణమైన ఆ ఆడియోను కూడా ఒక్కసారి విందాం. మనిషి మాకి ఎట్లా పోతారు అంటే నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ వాళ్ళు మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? కూలికి పోండి, సినిమాకి ఎట్లా పోతారప్ప? పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ తో కలిసి రావాలి కదా. ముందు నుంచి రాలేదు. అప్పయ్యా ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో, నువ్వు వేపించుకో, కాల్చి పోతే అడుగు. సినిమా మనకు సంబంధం ఏం లేదా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం చేపిస్తామా? కానా ఆ రీలు రాదు, ఎట్లా వేపిస్తావా? మనమేముందినా మనం వరుస వివాదాల నేపథ్యంలో సీఎం చంద్రబాబును కలిశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. జూనియర్ ఎన్టీఆర్ వివాదంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యేతో విభేదాలపైన కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ ముగిశాక ఈ వివాదంపై స్పందిస్తారా లేదా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్స్పై రియాక్షన్ ఎలా ఉండబోతోంది చూద్దాం.